వ్లాగ్స్. సో చూస్తున్నారు కదా, ఈ వ్లాగ్ వచ్చేసి రిటర్న్ జర్నీ వ్లాగ్ అనమాట. మా తిరుమల ప్రయాణం యాత్ర అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ ట్రిప్ చాలా సందడిగా హుషారుగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. సో ఈ వ్లాగ్ని కూడా మీరు చూసారండి, తిరుమల టు వైజాగ్ అనమాట. సో ఈ మధ్యలో ఎలా ఎంజాయ్ చేసాము అనేది నేను అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మా రిటర్న్ జర్నీ వ్లాగ్ అయితే ఫైనల్గా వచ్చేసింది గాయ్స్. సో చూస్తున్నారు కదా, ఇంకా లెట్స్ స్టార్ట్ అనమాట. ఇంకా రూమ్ తాళం వేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇంకా నేనైతే లగేజ్ బ్యాగ్స్ అయితే పట్టుకు వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి. నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. సో ఓకేనా. అండ్ అలానే మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఎంకరేజ్మెంట్గా ఉంటాయన్నమాట. ఓకేనా. మరేం చేయాలి, మీరు జస్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయించండి ఎవరైనా చేయకపోతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే చేసినామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వడలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. తిరుమలలో నాకు చాలా ఇష్టము వడలు. సో చూస్తున్నారు కదా, ఎప్పుడు వచ్చినా వడలే తింటాను నేను. ఇదిగోండి. ఇంకా అవైలబిలిటీగా వడలు లేవు అని అంటే ఇంకా నేను ఆల్టర్నేటివ్గా ఇంకా పూరి అనో మొన్న చూసారా అలా తింటాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి దగ్గరికి చూపిస్తున్నా, బాగుంది కదా. అండ్ నేనైతే టిఫిన్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఫైనల్గా. ఓకేనా. అండ్ అక్కడే చెప్పాను కదా మీకు, ఆ పక్కనే ఉంటుంది మా రూమ్ అని చెప్పి. ఆల్రెడీ ముందు బ్లాగ్స్లో నేను చూపించాను. ఎవరైనా ముందు బ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఓకేనా. ఇంకా నేనైతే బిల్ అయితే పే చేస్తాను. అండ్ గాయస్, సో చూస్తున్నారు కదా, ఇంకా కొంచెంసేపు కూర్చొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. జర్నీ చేయాలి కదా. అండ్ ఇక్కడికి వచ్చేసి నేను పాండ్స్ క్రీమ్ తీసుకోవడానికి అయితే వచ్చాను అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి పాండ్స్ క్రీమ్. సో ఇది గాయస్, సో చూస్తున్నారు కదా, వే టు తిరుపతి అన్నమాట. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇంకా 12:22 అయితే అయిపోయింది టైమ్. ఆల్రెడీ చూసారు కదా. అండ్ నేనే గాయస్. నడకదారిలో వెళ్ళే భక్తులు ఇలా వస్తున్నారు, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి హనుమాన్ గాయస్, దండం పెట్టుకోండి మీరు కూడా.
ఓకేనా. మేము కూడా దండం అయితే పెట్టేసుకున్నాం. తిరుమల ఘాట్ దిగుతుంటే తిరుపతి చూడండి, తిరుపతి సిటీ ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ చూడండి ఇప్పటి నుంచి చాలా బాగా కనిపిస్తుంది కదా. మంచి సీనరీ పాయింట్ ఇది కదా. వావ్. ఇక్కడ చూడండి గరుకుమంటుంది అనమాట. సో మీరు కూడా దండం పెట్టేసుకోండి. తిరుపతి వెళ్ళే ప్రతి భక్తులకి తెలుస్తుంది కదండి గరుకుమంటని గురించి. ఇంకా కొండ అయితే దిగేసామన్నమాట, తిరుమల కొండ. ఇంకా ఇది వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారా, కపిల్ తీర్థం అన్నమాట. ముందు నందీశ్వరుడు ఉన్నారు చూసారా, ఇదిగోండి కపిల్ తీర్థం. ఇలా వెళ్తే లెఫ్ట్ సైడ్. ఇంకోసారి ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళేటప్పుడు వీలుంటే ఈ టెంపుల్ని కూడా వ్లాగ్ అయితే తీస్తానండి, తీసి అప్లోడ్ చేస్తా. ఈ ట్రిప్లో తిరుమల దర్శనం ఒకటే ప్లాన్ చేసుకున్నామండి. అండ్ ఇక్కడ చూసారా స్వీట్ కార్న్ కొనుక్కొని తిన్నామన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే రీల్ అయితే చేశాను అనమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నాన్నకూతురి వ్లాగ్స్ అనే ఉంటుంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి, ఓకేనా. అండ్ ఒకసారి మీకు కూడా ఇక్కడ వ్యూ చూపించాలని ఇలా చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైం అయితే అయ్యింది. ఇంకా వచ్చేసాం చూసారా రెస్టారెంట్కి. నిజం చెప్తున్నా, యాంబియన్స్ బాగుంది, రెస్టారెంట్ యాంబియన్స్, టేస్ట్ బాగుంది. నెక్స్ట్ అలానే ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట. సో మీరు చూడండి గాయస్. చెప్పాం కదా అంబియన్స్ కూడా చాలా బాగుందని చెప్పి, ఇదిగోండి చాలా బాగుంది. అండ్ మేము ఆర్డర్ చేసుకున్న ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది అనమాట. వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ బటర్ మసాలా, అలానే చూస్తున్నారు కదా పుల్కాస్ అన్నమాట. యాక్చువల్లీ నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట, అందుకే చూసారు కదా తింటున్నా. ఇంకా ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ బటర్ మసాలాలో కలుపుకొని తింటే ఉంది వేడివేడిగా ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ బటర్ మసాలా సూపర్ అసలు చెప్పాలంటే. ఆ టైంలోనే చినుకులు కూడా పడుతున్నాయండి. ఇంకా వెదర్కి వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది కదా. ఇంకా వేడి ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాను. అండ్ పుల్కాస్ కూడా మీరు చూసారు కదా, ఇదిగోండి బీ టౌన్ ఫుడ్ ప్లాజా అన్నమాట, ఓకేనా ఈ రెస్టారెంట్ నేమ్. సో దీని అడ్రస్ ఎలా ఉంటుంది అంటే వైజాగ్ నుంచి తిరుమలకి వెళ్ళే వేలో అయితే ఉంటుందన్నమాట. సో మేము వచ్చేసి యూటర్న్ అయ్యి వెళ్ళాము. లైక్ తిరుమల నుంచి వైజాగ్కు వస్తున్నప్పుడు మేము యూటర్న్ అయ్యి వెళ్ళామన్నమాట. సో మీరు కూడా అది గమనించండి గాయస్. మెయిన్ పాయింట్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. తిరుమల నుంచి వచ్చేవాళ్ళు అయితే మీరు యూటర్న్ అయితే అవ్వాలన్నమాట. లేదా వైజాగ్ నుంచి వెళ్తున్నాము అని అనుకునే వాళ్ళు యూటర్న్ అవ్వవసరం లేదు, మీకు లెఫ్ట్లోనే ఉంటుంది, ఓకేనా. ఇంకా చూసారు కదా, ఇంకా కూలింగ్ వాటర్ కూడా తాగేస్తున్నా, భలే అనిపించింది నాకు. అండ్ లైట్స్ చూసారా కలర్ఫుల్గా ఉండే ఇక్కడ, వావ్. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది ఎటువంటి కొలాబరేషన్ ఆర్ ప్రమోషన్ వీడియో అయితే కాదండి, జస్ట్ మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి ఎప్పుడైనా ఉపయోగపడతారు కదా ట్రావెలింగ్ టైంలో అని చెప్పి సో ఇలా తీసినా అనమాట. సో చూసారు కదా చినుకులు పడుతున్నాయి.
అండ్ చూసారు కదా బయట కూడా మనం రెస్టారెంట్ డైనింగ్ చేయొచ్చు అనమాట. సో వర్షం పడుతుంది కదా అని చెప్పి ఇంక లోపలే మేమైతే డైనింగ్ అయితే చేస్తాం. సో చూసేసారు కదా మల్టీ క్యూషన్ రెస్టారెంట్. ఇదిగండి నేనే. బయట కూడా ఫుల్గా గ్రీనరీగా ఉంది చూసినా కదా. అండ్ నేను ఫుడ్ తినడం అయితే అయిపోయింది గాయస్. తినేసా యమ్మీ. ఇంకా ఇప్పుడు వచ్చేసి బిల్ అయితే పే చేసేద్దాం. ఇదిగోండి. అండ్ సోప్ కూడా ఇచ్చారు. ఎంతైనా లాస్ట్లో సోప్ తినపోతే ఫీలింగే రాదన్నమాట. ఎంతైనా హోటల్లో తిన్నట్టు ఫీలింగే రాదు. బట్ ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకే అర్థమైపోయి ఉండాలి నాకు ఎంత బాగా నచ్చిందో అనేది. ఈ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇలా ఫ్లవర్స్ నేను చూస్తే భలే ఉంది, నాకు భలే అనిపించింది అనమాట. బాగుండే అనుకున్నా. అండ్ ఇక్కడైతే ఇంకా బిల్ కూడా కట్టేశాను. ఇంకా బయటకైతే గోయింగ్ అనమాట మేము. ఇంకా జర్నీ మళ్ళీ కంటిన్యూ చేస్తాము, ఓకేనా. ఇంకా అలా వర్షం చినుకుల్లో తరుసుకుంటూ వెళ్తున్నాను నేను. ఇదిగోండి బీ టౌన్ ఫుడ్ ప్లాజా, మహేష్ బాబు చూసారా. బీ టౌన్ ఫుడ్ ప్లాజా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది ఈ రెస్టారెంట్. సో ఎవరైనా ఈ రెస్టారెంట్కి ఆల్రెడీ ఎప్పుడైనా వెళ్ళారు అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎస్ మేము కూడా వెళ్తామని చెప్పి. అండ్ అక్కడ స్కై చూసారా. ఇదిగో అండి టైం ఎంత అయింది తెలుసా, 11:04 అయిందనమాట. ఇంకా డిన్నర్ చేసి బయలుదేరుతున్నాము. ఇంకా జర్నీలో ఉన్నాము చూస్తున్నారు కదా ఆల్రెడీ. ఇంకా మేము వచ్చేసి దివాన్ చెరువుకి అయితే వచ్చేసామన్నమాట, రాజమండ్రి దగ్గరికి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి టైం వచ్చేసి 11:24 అయిపోయింది అనమాట. సో మేమైతే 16th బయలుదేరి 17th దర్శనం చేసుకుని 18th అయితే వచ్చేసామన్నమాట వైజాగ్కి. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే నేనైతే పడుకునిపోయాను అనమాట. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.